Yeah, warm good evening everyone. So welcome back to our channel and as well as our class. So today in this session we are going to cover some important concepts that are related to the mathematics of 10th class, that is about the trigonometry. Okay, so trigonometry కాన్సెప్ట్ లో మనం ఈరోజు మనకి పబ్లిక్ మోడల్లో ఎటువంటి క్వశ్చన్స్ 4 మార్క్స్ కింద అడుగుతాడు. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి ఆస్క్డ్ ఫర్ 4 marks as from the topic of trigonometry from the 10th class. So we need to cover these concepts with few sums. Okay, కొన్ని sums మనం model లో చేద్దాం. So by basing upon that model, so we expect the 4 mark sums that are going to appear for the public examination. So today our topic is about the public examinations of 4 marks, that is from mathematics trigonometry. So generally ఇక్కడ before going to start about the 4 mark sum, సో దీనికి ఏంటంటే చాలామంది 10th క్లాస్ ఎస్పెషల్లీ వచ్చేటప్పటికి చాలామంది ట్రిగ్నోమెట్రీ అంటే కొంచెం భయపడుతూ ఉంటారండి. సో దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, అసలు ట్రిగ్నోమెట్రీ అన్న వర్డ్ వింటేనే చాలామంది కొంచెం కన్ఫ్యూజన్, ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, సో ఏ వేలో మనం అప్రోచ్ అవ్వాలి, సో ఇటువంటివన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. బట్ ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గెట్ సమ్ కాన్ఫిడెన్స్. సో ఇక్కడ ఇందులో భయపడడానికంటూ ఏమి ఉండదండి. సో ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బీ పెర్ఫెక్ట్ ఇన్ ద రేషియోస్. సో మనకి స్టార్టింగ్లో 6 రేషియోస్ ఉంటాయి. ఆ 6 రేషియోస్ కూడా మీకు పెర్ఫెక్ట్గా రావాలి. సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, ట్యాన్ అంటే ఏంటి, కాట్ అంటే ఏంటి, సీక్ అంటే ఏంటి, కొసీక్ అంటే ఏంటి, సో ఈ రేషియోస్ ఏంటో మనకు తెలియాలి. ఈ రేషియోస్ తెలిసిన తర్వాత మనకి 3 ఐడెంటిటీస్ వస్తాయి. ఓకే, ఆ 3 ఐడెంటిటీస్ కూడా మనకు తెలియాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే ఐడెంటిటీ నెంబర్ 3 కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 3 ఐడెంటిటీస్ మనకు తెలిసి ఉండాలి. అలాగే ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా మనం తెలిసి ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీసుకుంటాం. సైన్ అంటే ఇప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ తీసుకుంటాం. కాస్ తీసుకుంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే నెక్స్ట్ ట్యాన్ థీటా తీసుకుంటాం. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు సైన్ కాస్ ట్యాన్ వస్తే ఆటోమేటిక్గా సైన్కి ఆపోజిట్లో కొసీకెంట్ వాల్యూ, కాస్కి ఆపోజిట్లో సీకెంట్ వాల్యూ అండ్ ట్యాన్కి ఆపోజిట్గా కాట్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ 6 రేషియోస్లో మనకి ఫస్ట్ 3 రేషియోస్ బాగా తెలియాలి. ఆ తర్వాత మనం ఐడెంటిటీస్లోకి వెళ్ళేటప్పటికి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఐడెంటిటీ నెంబర్ 1. అలాగే ఐడెంటిటీ నెంబర్ 2కి వచ్చేటప్పటికి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ ఐడెంటిటీ. అండ్ థర్డ్ ఐడెంటిటీ వచ్చేటప్పటికి కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అక్కడ రేషియోస్, ఇక్కడ ఐడెంటిటీస్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉండగలిగితే సో విల్ గెయిన్ సమ్ 30 to 50% of confidence in solving the 4 marks. So without wasting time, I am entering into the concept of trigonometry 4 marks sum. So దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఫస్ట్ సమ్ ఏంటంటే, okay, so look at the first sum. So what he has given that, show that, okay, so వాడు ఏమడిగాడంటే show that, okay, నేను ST అని రాస్తున్నానండి. ST అంటే show that, okay, show that 1 by cos theta, okay, ఫస్ట్ సమ్ చూడండి, 1 by cos theta minus cos theta ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయమంటే ట్యాన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, సో దీన్ని మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. షో దట్ 1 by cos theta మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఫస్ట్ దీన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి 1కి తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఎల్సిఎం చూసుకుంటే కాస్ థీటాకి 1కి ఎల్సిఎం ఏమొస్తుందండి? కాస్ థీటానే వస్తుంది, అవునా కదా? సో కాస్ థీటాకి 1కి ఎల్సిఎం తీస్తే కాస్ థీటా వచ్చింది. సో ఫస్ట్ ఇప్పుడు ఎల్సిఎం చేస్తున్నాం. కాస్ థీటా విత్ కాస్ థీటా 1 టైం 1 ఇంటూ 1 1 మైనస్ 1లో కాస్ థీటా టైమ్స్, అవునా కదా? సో కాస్ థీటా ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఇంకో కాస్ థీటా ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. సో కాస్ థీటాలో కాస్ థీటా 1 టైం 1 ఇంటూ 1 1 మైనస్ 1లో కాస్ థీటా టైమ్స్, అవునా కదా? ఈ కాస్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు మనకి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనకి ఐడెంటిటీ నెంబర్ 1లో మీకు ఏం చెప్పాము? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాము, అవునా కదా? ఇప్పుడు దీని ప్రకారం ప్లస్ కాస్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది, అవునా కదా? సో ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అటువైపు వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇటు సైడ్ ఏం మిగిలింది? సైన్ స్క్వేర్ థీటా మిగిలింది. సో ఫైనల్లీ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం వేసుకోవచ్చు? సైన్ స్క్వేర్ థీటా వేసుకోవచ్చు, అవునా కదా? సో సైన్ స్క్వేర్ థీటా బై డినామినేటర్లో ఏముంది? కాస్ థీటా ఉంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ స్క్వేర్ థీటాని
సైన్ థీటా ఇంటూ సైన్ థీటా రాసుకోవచ్చు కదండి, స్క్వేర్ ఉంది కాబట్టి. సో డినామినేటర్లో ఏముంది మనకి, కాస్ థీటా ఉంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది, మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో చెప్పినప్పుడు సైన్ థీటా బై కాస్ థీటా మనం ఎలా రాసుకోవచ్చు, టాన్ థీటా కింద రాసుకోవచ్చు. సో పక్కన డాట్ అంటే ఇంటూ, ఇక మిగిలింది ఏంటి, సైన్ థీటా. సో వచ్చింది కదండి, ఆన్సర్ అదే వచ్చింది చూసుకోండి, అవునా కదా. సో షో దట్ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఎలా వచ్చింది చూసుకున్నాం కదండి. ఫస్ట్ ఇక్కడ 1కి కాస్కి ఎల్సిఎం చేస్తే కాస్ థీటా వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం చేస్తున్నప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఐడెంటిటీ నెంబర్ 1 ఉపయోగించి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్కి ఏం వేసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా వేసుకోవచ్చు. సో డినామినేటర్లో కాస్ థీటా ఉంది. సో ఫైనల్గా సైన్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకోవచ్చు, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా రాసుకుని డినామినేటర్లో ఆల్రెడీ కాస్ థీటా ఉంది. సో సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది, టాన్ థీటా అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, సైన్ థీటా. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సమ్ దట్ విల్ బి ఆస్కింగ్ ఫర్ ద 4 మార్క్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నౌ వీ షల్ మూవ్ టు ద next sum. So idanti first model. Okay, it's clear to everyone. Okay, so I hope it's very clear to everyone. Okay, so now I am entering into the next sum. Okay, very important. Okay, so I am erasing this one. Okay, now I am entering into the second sum. Okay, so second sum, so simplify. So he's asking us to simplify. Okay, so simplify. So he's asking us to simplify that secant a into bracket లో 1 మైనస్ సైన్ ఏ, 1 మైనస్ సైన్ ఏ అండ్ ఇంకో బ్రాకెట్ లో సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. సో దీన్ని మనం సింప్లిఫై చేయమంటున్నాడు. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సింప్లిఫై అంటే వీ నీడ్ టు గెట్ వన్ వాల్యూ. సింప్లిఫై ఎప్పుడైతే అడుగుతున్నాడో ఖచ్చితంగా మనకి ఒక న్యూమరికల్ వాల్యూ అని రావడం జరుగుతుంది. అది ఎలా సాల్వ్ చేయాలి, సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే ఈ బ్రాకెట్ బయట ఉన్నటువంటి సీకెంట్ ఏని ఈ బ్రాకెట్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీకెంట్ ఏ ఇంటూ 1 ఏమవుతుందండి, సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ ఏమవుతుంది, సీకెంట్ ఏ సైన్ ఏ. ఇక్కడ వరకు ఓకే కదండి. సో ఫస్ట్ బ్రాకెట్ హ్యాస్ బీన్ సింప్లిఫైడ్. సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ మైనస్ విత్ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ, సీకెంట్ ఏ సైన్ ఏ. ఇంకా బ్రాకెట్లో ఏం మిగిలింది, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదండి. సో నెక్స్ట్ స్టెప్ ఎలా చేస్తాం, సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ అంటే ఎలా రాసుకోవచ్చండి, సీకెంట్ దేనికి ఆపోజిట్, మీకు 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పినప్పుడు మీకు మీ టీచర్స్ చెప్పి ఉంటారు. సీకెంట్ అన్నది కాస్కి ఆపోజిట్, అంటే సీకెంట్ ఏ ప్లేస్లో 1 బై కాస్ కింద రాసుకోవచ్చు, అవునా కదా. సో సీకెంట్ ఏ ప్లేస్లో 1 బై కాస్ రాసుకుంటే ఇక్కడ బయట ఏముంది, ఆల్రెడీ సైన్ ఏ మిగిలింది. ఓకే, సైన్ ఏ ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో మిగిలింది ఏంటి, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ 1 సైన్ ఏ బై కాస్ ఏ. చూడండి, సైన్ ఏ ఇంటూ 1 ఏమవుతుంది, సైన్ ఏ బై డినామినేటర్లో ఏముంది, కాస్ ఏ ఉంది, అంటే సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది, టాన్ ఏ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏముంది, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. సో ఇక్కడ వరకు ఓకే కదా. సో నెక్స్ట్ స్టెప్లో మీరు అబ్జర్వ్ చేయండి, సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, లేదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకే అన్నాడు. సో మనకి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా వచ్చింది అర్థమైంది కదండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 2 మీకు స్టార్టింగ్లో 3 ఐడెంటిటీస్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అది ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ ఏం చెప్పాము, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అంటే థీటా ప్లస్ ఇక్కడ ఏ ఉంది అంతే, అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫైనల్గా మనకు వచ్చింది కదండి, సింప్లిఫై చేయమన్నాడు. వాట్ ఇట్ అన్నాడు. సో దిస్ ఇస్ ద సెకండ్ సమ్, సింప్లిఫై అని చెప్పి మనకి అడుగుతూ ఉంటాడు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే, సో ఫస్ట్ ఎలా చేసాం అర్థమైంది కదా. సీకెంట్ ఏ మనం బ్రాకెట్తో మల్టిప్లై చేసి సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ, సీకెంట్ ఏ సైన్ ఏ. సో అవుట్ సైడ్ అదర్ బ్రాకెట్. అలాగే సీకెంట్ ఏ మనం ఎలా రాసుకోవచ్చు, 1 బై కాస్ ఏ కింద రాసుకున్నాం. అలాగే పక్కనే ఉంది సైన్ ఏ ఉంది. సో నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్ అలా ఉంచేస్తాం.
సో నెక్స్ట్ సీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ఏమైంది tan ఏ అయింది. ఓకే సో సీకెంట్ ఏ మైనస్ tan ఏ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐడెంటిటీ నెంబర్ 2 ప్రకారం సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1. Is it clear or not? So now I am proceeding into the third sum. Okay, so I think it is very clear to everyone. So next I am proceeding into the third sum. Okay, so in the third sum these are related to the identities. So మనకి identities తో రిలేట్ అయి ఉంటుంది. సో మీకు ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్నట్టుగా సో 3 identities. Once again I am recollecting that one. So first identity ఏం చెప్పాము sin square theta plus cos square theta is equal to 1. ఇది ఐడెంటిటీ నెంబర్ 1. అలాగే సెకండ్ది secant square theta minus tan square theta is equal to 1. ఐడెంటిటీ నెంబర్ 2. థర్డ్ ఐడెంటిటీ cosecant square theta minus cot square theta is equal to 1. ఇది థర్డ్ ఐడెంటిటీ. ఓకే సో ఆ 3 ఐడెంటిటీస్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనకి సమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వాడు ఎలా ఇచ్చాడంటే if tan x is equal to 5 by 12 అయితే ఓకే ఇఫ్ tan x is equal to 5 by 12 అయితే ఫైండ్ ఓకే సో ఫైండ్ ఏం అడుగుతున్నాడు secant x అడుగుతున్నాడు. ఓకే సో ఫైండ్ secant x. సో tan x ఇచ్చాడు secant x వాల్యూ అడుగుతున్నాడు. ఓకే ఇఫ్ tan x is equal to 5 by 12 అయితే secant x వాల్యూ ఎంత. సో ఇప్పుడు tan x కి secant x కి సంబంధించిన ఐడెంటిటీ ఏంటి సెకండ్ ఐడెంటిటీ అంటే secant square theta minus tan square theta అంటే theta ప్లస్ x వచ్చింది అంతకంటే ఏం లేదు అంటే secant square theta minus tan square theta is equal to 1 is a second identity ఉపయోగించి మనం చేయాలి. సో ఆ సెకండ్ ఐడెంటిటీ ఏంటి మనకి secant square theta ప్లస్ x ఉంది కాబట్టి secant square x minus tan square x is equal to 1 అంటే యాక్చువల్గా theta ఉండాలి బట్ ఇక్కడ x ఉంది కాబట్టి secant square x minus tan square x is equal to 1 అయితే ఇప్పుడు వాడు ఏం ఇచ్చాడు మనకి tan x ఇచ్చాడు మనం ఏం కట్టమంటున్నాడు secant x కట్టమంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ secant square x is equal to ఓకే మైనస్ tan square x అటువైపు వెళ్తే ఏమవుతుంది ప్లస్ tan square x అవుతుంది అవునా కదా. సో మైనస్ tan square x అటువైపు వెళ్తే ఏమవుతుంది ప్లస్ tan square x అవుతుంది. సో ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ tan x వాల్యూ ఎంత 5 by 12 అంటే ఇక్కడ ఏముంది స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే 1 ప్లస్ tan square x వాట్ ఇట్ అన్న. సో ఫైనల్గా 1 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 by 12 స్క్వేర్ అంటే 144. సో ఫైనల్గా 144 into 1 144 plus 25 అంటే 144 plus 25 by 144. సో ఫైనల్గా ఇక్కడ ఏం మిగిలింది secant square x is equal to ఇది వచ్చింది. సో ఫైనల్గా 144 plus 25 ఎంత వస్తుంది 169 by 144. సో ఫైనల్గా మనకి secant x అడిగాడు కాబట్టి ఈ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది రూట్ అవుతుంది అంటే 169 by 144. సో 169కి రూట్ ఎంత 13 by 144కి రూట్ ఎంత 12. సో ఫైనల్గా secant x వాల్యూ ఎంత వచ్చింది secant x వాల్యూ 13 by 12 వచ్చింది ఎప్పుడు tan x ఇచ్చినప్పుడు 5 by 12 ఇచ్చినప్పుడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేసాం బై యూజింగ్ ఐడెంటిటీ నెంబర్ 2 secant square x minus tan square x is equal to 1. secant x అడిగాడు కాబట్టి దాన్ని అలాగే ఉంచి మైనస్ tan square x అటువైపు పంపిస్తే ప్లస్ tan square x అయింది. సో 1 ప్లస్ tan x అంటే ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడు 5 by 12 ఇచ్చాడు. సో 5 by 12 హోల్ స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25 12 స్క్వేర్ అంటే 144. సో 144 ప్లస్ 25 169 by 144. secant square x is equal to 169 by 144. సో మనకి secant x అడిగాడు కాబట్టి స్క్వేర్ అటువైపు పంపిస్తే రూట్ అయింది. సో రూట్ 169కి 13 రూట్ 144 కి 12. Is it clear or not? So this is the sum that is related to the identity number 2. Okay, you just concentrate here. Next we are going to do about the sum on the identity number 1. Okay, clear? Okay, just go through that one. Is it clear to everyone or not? So we have used here identity number 2. Okay, next sum, if sin c is equal to, okay, I am erasing this one. Okay, if sin c is equal to, ఇప్పుడు sin c గురించి అడిగాను sin ఉపయోగించి. ఓకే if sin c is equal to 15 by 17 అయితే cos c వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే he is asking us to find cos c వాల్యూ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా థీటా ఉండాలి థీటా ప్లేస్లో ఇందాక ఎక్స్ వచ్చింది ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సి వచ్చింది అంటే అంత సేమే జస్ట్ థీటా ప్లేస్లో ఎక్స్ కానీ ఎక్స్ ప్లేస్లో ఏ కానీ ఏ ప్లేస్లో సి కానీ ఏదైనా ఉండొచ్చు. ఓకే సో సైన్ సి కాస్ సి
అంటే సైన్ సి ఇచ్చాడు, కాస్ సి కట్టమంటున్నాడు. అంటే ఇప్పుడు సైన్ కి కాస్ కి సంబంధించిన ఐడెంటిటీ ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే థీటా ప్లస్ ఇప్పుడు ఏం పెట్టాలి? సి పెట్టాలి. అంతే చూసుకోండి, అవునా కదా? అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ సి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సైన్ కి కాస్ కి రిలేట్ అయినటువంటి ఐడెంటిటీ నెంబర్ 1. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? సైన్ ఇచ్చాడు, కాస్ కట్టమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం కట్టాల్సింది ఏంటి? కాస్ వాల్యూ కట్టాలి. అంటే దాన్ని అలాగే ఉంచుతున్నాను. కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ సి అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ సైన్ స్క్వేర్ సి అవుతుంది, అవునా కదా? సో 1 మైనస్ సైన్ సి అంటే వాల్యూ ఎంత? 15/17 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంది? కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు సో 1 మైనస్ 15 స్క్వేర్ అంటే 225/17 స్క్వేర్ 289. ఓకే, మనకు తెలియాలండి ఖచ్చితంగా. ఓకే, సో 15 స్క్వేర్ అంటే 225, 17 స్క్వేర్ అంటే 289. సో ఇప్పుడు మళ్ళీ 289 మైనస్ 225, 289 మైనస్ 225/289 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది? కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు సో ఫైనల్గా 289 నుంచి 225 తీస్తే ఎంత వస్తుంది మనకి? 64/289 ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏం మిగిలింది? కాస్ స్క్వేర్ సి మిగిలింది, అవునా కదా? సో మనకి ఏం అడుగుతున్నాడు? ఓన్లీ కాస్ సి అడుగుతున్నాడు. అంటే స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? √64/289. సో ఫైనల్లీ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 64కి ఎంత? 8, 289కి అయితే 17. సో ఫైనల్గా కాస్ సి వాల్యూ వచ్చింది, అవునా కదా? సో దిస్ ఇస్ ద సమ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఐడెంటిటీ నెంబర్ 1. సో ఫైనల్గా వాడు ఏమి ఇచ్చాడు? సైన్ సి ఇచ్చాడు, కాస్ సి కట్టమంటున్నాడు. సో సైన్ కి కాస్ కి సంబంధించిన ఐడెంటిటీ నెంబర్ 1 సైన్ స్క్వేర్ సి ప్లస్ కాస్ స్క్వేర్ సి 1. కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ సి. 1 మైనస్ సైన్ సి అంటే ఆల్రెడీ 15/17 హోల్ స్క్వేర్. సో 15 స్క్వేర్ అంటే 225, 17 స్క్వేర్ అంటే 289. సో దీనికి ఎల్సిఎం చేస్తే 289 మైనస్ 225/289. 289 నుంచి 225 తీస్తే 64, 2/289. సో కాస్ సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమైంది? రూట్ అయింది. సో √64/289. 64కి రూట్ ఎంత? 8, 289కి రూట్ 17. ఓకే, సో నౌ this is the sum that is related to the identity number 1. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఐడెంటిటీ నెంబర్ 2, ఐడెంటిటీ నెంబర్ 1. సో ఈ రెండింటికి రిలేటెడ్ సమ్స్ చేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ ద సమ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఐడెంటిటీ నెంబర్ 3. Okay, is it clear to everyone? So next we are moving to the sum that is related to identity number 3. So identity number 3 ఏముంది మనకి? cosecant square theta minus cot square theta. ఇక్కడ చూడండి, cosecant square theta minus cot square theta is equal to 1. That is the sum related to identity number 3. So now we are going to discuss about identity number 3. If cosecant theta is equal to 25/7 ఇచ్చాడు, అయితే ఫైండ్ ఏం అడుగుతున్నాడు? కాట్ థీటా అడుగుతున్నాడు. సో ఫైనల్ మీరు అబ్జర్వ్ చేయండి. సో కొసికెంట్కి కాట్కి, కొసికెంట్ ఇచ్చాడు, కాట్ అడుగుతున్నాడు. అంటే ఏ ఐడెంటిటీ ఉపయోగించాలి? ఐడెంటిటీ నెంబర్ 3. ఐడెంటిటీ నెంబర్ 3 ఏంటి? కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. సో డైరెక్ట్గా ఇక్కడ థీటాలే ఉంది కాబట్టి మనం మార్చక్కర్లేదు. సో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు? కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఫస్ట్ వాడు ఏం అడుగుతున్నాడు? కొసికెంట్ వాల్యూ ఇచ్చాడు, కాట్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఫస్ట్ కాట్ వాల్యూ కట్టాలంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, కాట్ ముందు ఏ సైన్ ఉంది? మైనస్ కాట్ స్క్వేర్ ఉంది. కాబట్టి ఫస్ట్ దీన్ని పాజిటివ్లోకి మార్చుకోవాలి. అంటే మైనస్ కాట్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ కొసికెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాట్ స్క్వేర్ అటువైపు వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది. మనం కట్టాల్సింది ఏంటి? ఓన్లీ కాట్ స్క్వేర్ వాల్యూ కట్టాలి. కాట్ స్క్వేర్ వాల్యూ కట్టాలంటే ఈ +1 ఇటువైపు వస్తే ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా ఈ +1 ఇటువైపు వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది? కాట్ స్క్వేర్ థీటా వాల్యూ మిగిలింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? కొసికెంట్ స్క్వేర్ థీటా -1 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫైనల్గా కొసికెంట్ స్క్వేర్ థీటా -1. సో దీన్ని ఇలా రాసాం, అవునా కదా. నౌ సబ్స్టిట్యూట్ చేయండి. కొసికెంట్ థీటా వాల్యూ ఎంత? 25/7 హోల్ స్క్వేర్ -1. అంటే కొసికెంట్ థీటా వాల్యూ ఇక్కడ పెట్టి పైన స్క్వేర్ ఉంది. సో 25 స్క్వేర్ అంటే ఎంత? 625/7 స్క్వేర్ అంటే ఎంత? 49/-1. సో ఇక్కడ మిగిలింది ఏంటి? కాట్ స్క్వేర్ థీటా మిగిలింది. సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 625 - 49. 625 -
49 by LCM చేస్తే ఎంత వచ్చింది 49. సో ఫైనల్లీ cot square theta is equal to 625 నుంచి 49 తీస్తే ఎంత వస్తుంది మనకి 576 by 49. ఇది సపరేట్ చేసుకోండి మనకి 576 వస్తుంది. సో cot theta is equal to మనం అడిగింది ఏంటి cot theta అని అడిగాడు కాబట్టి స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది రూట్ ఓవర్ 576 by 49. సో ఫైనల్లీ cot theta is equal to 576 కి రూట్ ఎంత అండి 24 అంటే 24 576 by 49 root 7. So this is the final value you need to calculate now. So these are the three different sums that are related to identity number 1, identity number 2, identity number 3 and two important sums. So the next 4 mark sums are going to be covered in the next video. Okay, get ready. All the best everyone. Have a look at this.